సాగర నగరం పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. కూటమి ప్రభుత్వం సైతం విశాఖలో ఇన్వెస్ట్మెంట్ కు ప్రత్యేక ప్రాధాన్యమిస్తోంది. ఇటీవల జరిగిన సదస్సులో సైతం ఇన్వెస్టర్లకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఎన్నికల ముందు నిరుద్యోగులు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి కూటమి సర్కార్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తోంది. ఇప్పటికే ఎన్నో ప్రఖ్యాత కంపెనీలు విశాఖకు రావడానికి ఆసక్తి చూపించగా తాజాగా మరికొన్ని ప్రతిష్టాత్మక సంస్థలు స్టీల్ సిటీకి క్యూ కడుతున్నాయి. ప్రఖ్యాత కంపెనీలు రావడానికి, పెట్టుబడులు పెట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని నిరుద్యోగ సంఘాల నేతలు, కూటమి నాయకులు అంటున్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ గా ఉన్న నారా లోకేష్ మంత్రివర్గ సహచరులతో కలిసి పెట్టుబడుల కోసం చేస్తున్న ప్రయత్నాలు కార్యరూపం దాల్చుతున్నాయి. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక సంస్థలను రాష్ట్రానికి రప్పించడంలో మరో అడుగు ముందుకు పడింది. రాష్ట్రానికి కొత్తగా మరో 4 కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ప్రతిష్టాత్మక సంస్థలైన సిఫీ, తత్వ, బీవీఎం, ఏఎన్ఎస్ఆర్ సంస్థలు 20,216 కోట్ల పెట్టుబడులకు ముందుకు రాగా ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన 9వ ఎస్ఐపిబి సమావేశం ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 50,600 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విశాఖకు వచ్చే కంపెనీల పెట్టుబడుల వివరాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. సిపి ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ విశాఖపట్నంలో మొదటి దశలో 1,466 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో 200 మందికి ఉపాధి లభించనుంది. రెండవ దశలో 15,000 కోట్ల పెట్టుబడులు, 400 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. తాత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం, మధురవాడలో 1,500 కోట్ల పెట్టుబడులు పెడుతూ ఉండగా 25,000 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం, ఎండాడలో 1,250 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో 15,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం, మధురవాడలో 1000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. తద్వారా 10,000 ఉద్యోగావకాశాలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మరొక మహర్దశ. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీ 20 లక్షల ఉద్యోగాలు తూచా తప్పకుండా ఆచరించేందుకు నారా లోకేష్ గారు, విద్యాశాఖ ఐటీ మంత్రి గారు ఈరోజు మరి గతం నుంచి కూడా డల్లాస్ వెళ్ళి టీసీఎస్తో పాటు గూగుల్ మరి సెంటర్ను కూడా విశాఖలో ప్రారంభించడానికి, ఏఐ విశ్వవిద్యాలయాన్ని కూడా విశాఖలో స్థాపించడానికి ఆయన చేస్తున్నటువంటి కృషితో పాటు ఇక్కడ ఓడా కాంప్లెక్స్లో డెక్ని మరి రూపొందించారు. 11 అంతస్తులు. దీంట్లోని మరి యొక్క డేటా సెంటర్లు, గూగుల్ హబ్ ఇటువంటివి కూడా ఇక్కడ పూర్తిగా స్థాపించేందుకు వారు చేస్తున్నటువంటి యొక్క కృషికి అభినందిస్తున్నాం. ఇప్పటికే చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కారు సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు వెళుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ప్రజల మన్ననలను పొందుతోంది. అయితే నిరుద్యోగులకు ఇచ్చిన కీలక హామీలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ దృష్టి పెట్టారని, విశాఖకు ప్రఖ్యాత కంపెనీలు రావడానికి, పెట్టుబడులు పెట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని నిరుద్యోగ సంఘాల నేతలు, కూటమి నాయకులు అంటున్నారు. 20,000 కోట్ల రూపాయలు పైచీలకు తీసుకొచ్చి పరిశ్రమలు అభివృద్ధి చేయడం కోసం మా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది విశాఖవాసిగా. గత ప్రభుత్వంలో ఎక్కడ భూములు ఉన్నా కబ్జాలు, ధనదాహంతో పాటు భూములు కొలగొట్టడం, అలాగే కలెక్టరేట్లు అలా అమ్మేయడం, అలాగే తాకట్లు పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు విశాఖపట్నాన్ని శరవేగంగా అభివృద్ధి చెందేందుకోసం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్ని దేశాలకు తిరిగి కూడా అన్ని కూడా విశాఖపట్నానికి కోట్లాది రూపాయలు తీసుకొస్తున్నారు. కూటమి అగ్రనేతల కృషి ఫలించబట్టే విశాఖకు ప్రఖ్యాత సంస్థలు క్యూ కడుతున్నాయని, దీనివలన ఎంతో మందికి యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు దొరుకుతాయని జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సర్కారు చేస్తున్న కృషిని అభినందిస్తున్నామని అంటున్నారు. భవిష్యత్తులో కూడా మరికొన్ని కంపెనీలు విశాఖకు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. ఈ వాదనను పారిశ్రామిక వర్గాలు ధృవీకరిస్తున్నాయి.